మనకి షోల్డర్‌లో యాక్చువల్‌గా జాయింట్‌కి పైన ఒక హ్మ్. చిన్న పొరలాగా ఉంటుంది. హ్మ్. దాన్ని క్యాప్సూల్ అంటాం. హ్మ్. ఈ క్యాప్సూల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇంజ్యూరీకి లోబడినా, దానికేదైనా కొంచెం దెబ్బ లాంటిది తగిలినా, హ్మ్. పర్టిక్యులర్‌లీ డయాబెటిస్ లాంటి కండిషన్స్‌లో దాని క్యాప్సూల్ మీద ప్రభావం ఉంటుంది. హ్మ్. అదేమవుతుందంటే ఆ క్యాప్సూల్ టైట్ అయిపోతుంది. ఆ టైట్ అయిపోయేటప్పటికి మీకు షోల్డర్ అనేది మూవ్ అవ్వటానికి అవకాశం ఇవ్వదనమాట. ఓకే. సో, ఆ కండిషన్‌నే మనం ఫ్రోజెన్ షోల్డర్ అంటాం. ఓకే. సో, లైక్ ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఇది ఎప్పుడన్నా సడెన్ మూవ్‌మెంట్ జరిగినప్పుడొస్తుందా? లేకపోతే గ్రాడ్యుయల్‌గా డెవలప్ అయ్యే కండిషనా? ఫ్రోజెన్ షోల్డర్ అనేది జనరల్‌గా కొన్ని ఇందాక చెప్పినట్టు డయాబెటిస్ ఉన్న వాళ్ళలో మెయిన్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. హ్మ్. తర్వాత మీకేదైనా ఇంజ్యూరీ అయినప్పుడు హ్మ్. ఇంజ్యూరీ అయినప్పుడు షోల్డర్‌కి ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు మీకు హ్మ్. ఆటోమేటిక్‌గా ఏంటంటే ఆ క్యాప్సూల్ దాకా తాకినప్పుడు ఆ క్యాప్సూల్ ఏంటంటే కొంచెం డిఫెన్స్ మెకానిజంలోకెళ్ళి అది టైట్ అవుతుంది. ఓకే. కొంతమందికి ఏంటంటే ఒకే సైడ్ పడుకునే అలవాటు ఉంటుంది. హ్మ్. సో, రోజు రాత్రిపూట ఒక సైడ్ పడుకుంటారు. సో, ఆ బరువంతా కూడా ఏంటంటే దాని మీద కంటిన్యూయస్‌గా పడి, పడి, పడి హ్మ్. అట్లా మీకేంటంటే క్యాప్సూల్‌కి ఒత్తిడి లోనయ్యి మీకు ఫ్రోజెన్ షోల్డర్ కింద అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే షోల్డర్‌కి ఫ్రాక్చర్స్ అవుతాయి. ఆ ఓకే. ఫ్రాక్చర్స్ అయిన తర్వాత మిమ్మల్ని కొంతకాలం కదలనివ్వరు. హ్మ్. పీఓపీ ఏసేసి దాంట్లో ఉంచుతారు. హ్మ్. అది తీసేసిన తర్వాత మీకేమవుతుందంటే, ఆ 3 నెలలు మీకు ఏ మూవ్‌మెంటు లేకపోయేటప్పటికి, ఈ క్యాప్సూల్ గాని, మజిల్ గాని, జాయింట్ గాని అన్నీ టైట్ అయిపోతాయి. హ్మ్. ఈ జాయింట్‌కి బేసికల్లీ ఏంటంటే ఎప్పుడు మూవ్‌మెంట్ ఉండాలి. హ్మ్. ఎప్పుడైతే మీరు నొప్పి మూలంగా గాని, లేకపోతే కదలకూడని పరిస్థితుల్లో గాని అట్లా కొంతకాలం కదలరో, హ్మ్. ఇవన్నీ టైట్ అయిపోయి, హ్మ్. తర్వాత మీకు కట్టు తీసేసిన తర్వాత కూడా మీకు మూవ్‌మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. హ్మ్. ఇది గ్రాడ్యుయల్‌గా బిల్డప్ అయ్యే కండిషనే. డెఫినిట్‌గా ఏంటంటే ఇది ఫస్ట్ పెయిన్‌తో స్టార్ట్ అయ్యి, ఆ పెయిన్ తగ్గుతుందిలే, తగ్గిన తర్వాత మనం మూవ్‌మెంట్ చేద్దాం అనుకుంటాం గానీ, పెయిన్ తగ్గకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువ రోజులయ్యి, ఆ మూవ్‌మెంట్స్ లేకపోయేటప్పటికి జాయింట్ కంప్లీట్‌గా ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే. సో, గ్రాడ్యుయల్‌గా మీరు ఎంత టైం ఎక్కువ వదిలేస్తారో అంత ఎక్కువ టైట్‌గా అది తయారవుతుంది.